సత్య సింధు మేధో మథనం కార్యక్రమానికి స్వాగతం. ప్రాణాన్ని ఆయువుని పెంచేలాగా దాన్ని పట్టుకోవాలి. ఎలా చూస్తే సీక్రెట్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. బాడీ మొత్తం డిసీజ్లెస్ అయిపోతుంది. యోగిక్ తంత్రాల సిద్ధశాస్త్రం ప్రధానంగా ఏం చేయమని చెప్తోందండి? ఆంజనేయ స్వామి కూడా రాముడు ఎక్కడున్నాడంటే గుండె చీల్చుపిస్తాడు. దట్ ఈస్ అనాథ చక్రం. అది ఆ అనాథ చక్రానికి ఉన్నంత వైబ్రేషన్ అంతా ఇంత కాదు. అలా ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? నాడులు కానీ తరతరా కానీ. సింపుల్ గా ఉంటే ఏన్షియన్ సైన్స్ అండి. కాంప్లికేట్ చేస్తున్నాం మనం దాన్ని. మనం వివిధ ఎపిసోడ్స్లో అటు మోడర్న్ సైన్స్ని, ఇటు యాన్షియంట్ స్పిరిచువల్ ట్రెడిషనల్ యోగిక్ తాంత్రిక్ సిస్టమ్స్ని అనుసంధానం చేసుకుంటూ ఒక కొత్త ఆలోచన ధారనివ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము ముందుకు తీసుకొస్తున్నాం. కుండలిని ఈ పదం చాలామంది విన్నారు. మన బాడీలో 6 చక్రాలుంటాయని కూడా చాలామంది వినుండొచ్చు. షట్చక్రాలని సహస్రారంతో కలుపుకుంటే 7. అసలు ఏంటిది? మనం ఇలా ఉన్నాం, ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం, స్పందిస్తున్నాం, ఆకలిస్తే అన్నం తింటున్నాం, నిద్రొస్తే పడుకుంటున్నాం. మనకి తెలిసి కొన్ని, తెలియకొన్ని సంకల్పిత ప్రతీకార చర్యలు, అసంకల్పిత ప్రతీకార చర్యలు ఇన్ని చేస్తున్న దానికి మూలం ఎవరు? సింపుల్ చెప్పాలి అంటే వెన్నుపాము, మెదడు. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఆధునిక ఎనాటమీ లేదా మెడిసిన్ కేవలం ఒక బాడీలోని ఒక పార్ట్గా, కీలకమైన పార్ట్గా, కంప్యూటర్కి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎలాగో అలా చూస్తుంది. ఎస్, దాన్నే మన జీవితానికి ఆధారపడేది దాన్నే. మనం జంతువుల కన్నా భిన్నమైన, ఉన్నతమైన, ఉత్తమమైన మానవ జన్మగా ఎదగడానికి కారణమైన దాన్నే, ఆ మెదడునే, ఆ వెన్నుపామునే కేవలం మెదడుగా, వెన్నుపాముగా నరాలతోటో, నాడులతోటో, కణాలతోటో ఉన్న 2 అవయవాలుగా కాకుండా వాటికి ఒక దివ్యమైన శక్తి ఉందని, వాటిని కనుక మనం అర్థం చేసుకుంటే మనం సరికొత్తగా మానవ జీవితాన్ని సాధించుకోవచ్చని భారతీయ సనాతన ధర్మం చెప్పింది. ఈ రెండింటిలో ఆ కోణం మెడిసిన్, ఈ కోణం యోగిక్ ఎవరికి వారు విభిన్నంగా చెప్తారేమో, కానీ రెండింటినీ కలిపి ఒక అనాహత గురించో, ఒక స్వాదిష్టాన గురించో, ఒక మణిపూర గురించో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మణిపూర అనేదే నాభి చుట్టూ ఉండడానికి సంబంధించిందే. అది డైజెస్టివ్ సిస్టమ్ గురించే, దానికి సంబంధించిన వివరాలనే ఇటు మెడికల్గాను అంటే సైంటిఫిక్గాను, అటు స్పిరిచువల్గాను చెప్పాలి అంటే ఒక వ్యక్తి కావాలి, స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలి. అందుకని సత్య సింధూజ గారితో ఆ డిస్కషన్ చేస్తే సరైన ఈక్వేషన్, సరైన ఇన్ఫర్మేషన్ వస్తుందనేది నేను నమ్ముతున్నాను. మీరు కూడా నాతో పాటు ఈ జ్ఞాన సాగరంలో జర్నీ చేయండి. నమస్తే అండి. నమస్తే అండి. భగవంతుడు ఇంత జ్ఞానాన్ని ప్రసాదించేంత పుణ్యమైన భూమిలో పుట్టడం అనేది మనం చేసుకున్న అదృష్టం. అవునండి. సో ఇది ప్రతి వాళ్ళకి ఒక హక్కు కింద ఉంటుంది. అవును, తెలుసుకోవాలి, అవును, ఆచరించాలి, అవును, నెక్స్ట్ జనరేషన్స్కి పంచాలి. ఎగ్జాక్ట్. అప్పుడే మన ఐశ్వర్యం పెరుగుతుంది. ఐశ్వర్యం అంటే ధనం ఎంత సంపాదించుకున్నాం అన్నది కాదు. ఇలాంటిది ఎవరూ తీయలేని ఒక విద్య, అపురూపమైన విద్య, అపర విద్య. ఇలాంటివన్నీ రావాలి అంటే ప్రతి వాళ్ళకి, భారతీయ సనాతన ధర్మంలో ఉండే ప్రతి వాళ్ళకి ఇది హక్కు కింద తీసుకోవాలి. ఎగ్జాక్ట్. దీని గురించి తెలుసుకోవాలి. అంత ప్రయత్నంలో ఉన్నందుకు నిజంగా అదృష్టం. అవునండి. ఇంకోటి కూడా ఉంది ఇందులో, తెలుసుకోవడం మాత్రమే కాకుండా తెలియచెప్పడం. అది మీరు చేస్తున్నందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. అది కూడా అదృష్టమేనండి, ఈశ్వర అనుగ్రహం అంతే. మామూలుగా నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను, మీకు ఇప్పటికీ నా యొక్క ప్రశ్నల పరంపర అర్థమైంది. మామూలుగా మన యొక్క శరీరంలో 6 చక్రాలు ఉంటాయని అంటారు. మూలాధారం మొదలుకొని మన సహస్రారం వరకు 6+1. ఏంటివి? 6, 7?
వాటిని ఎలా చూడాలి, ఎలా చూస్తే మన దివ్యమైన శక్తిని ప్రజ్వలింప చేసుకోవచ్చు అంటారు? ముందు ఏన్షియంట్ సైన్స్ ఏం చెప్తుందో ఒకసారి జనరల్ ఓవర్ వ్యూ ఇద్దాం. షట్చక్రాలు, ఈ షట్చక్రాలని భేదిస్తూ ఛేదిస్తూ ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ మనం పెరుగుతూ ఉంటున్నప్పుడు సహస్రారంలోకి మింగిల్ అయిపోయేలా, సింక్ అయ్యేలాగా ఉండేది, అంటే ఈశ్వరతత్వాన్ని బోధించేది. సో రీచ్ అవ్వడానికి సహస్రారం వరకు వెళ్ళాలి అంటే ఈ షట్చక్ర భేదన మనం చెయ్యాలి మన ఎఫర్ట్ తోటి. ఈ షట్చక్రాల వరకు చేసిన తర్వాత ఆటోమేటిక్ గా యుల్ బి పుల్డ్ బై దట్ సహస్రారం. బ్రహ్మరంధ్రం నుంచి ఎలా అయితే ఈశ్వరతత్వానికి వెళ్తామో అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞాచక్ర ఇలాంటివన్నీ వెళ్తున్నప్పుడు దేని గురించి చెయ్యాలి, ఎందుకు తెలియాలి. నిన్నుగా నడిపించేటప్పుడు ఒకలాంటి నీ జీవితంలో కర్మ పరిపక్వం అవుతూ దాన్ని నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకుంటూ చెప్పడానికి కావలసిన అధ్యయనం, అంటే డెవలపింగ్ యువర్ ఇన్నర్ ఫ్యాకల్టీస్, అంటే నిన్ను ఎలా మలుచుకోవాలి, ఏ ఉద్దేశంతో వచ్చావన్న దానికి చక్రభేదన ప్రాణాయామం ద్వారా, ఇది ఎక్కడ ఎవరిది బయట నుంచి చేసేది కాదండి, అంతా ఇంటర్నల్ గా జరిగే ఒక ప్రక్రియ. ఇది చేయడం వల్ల మూలాధారం అసలు ఏముంటుంది, దాని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, దానికి వేద ప్రమాణం ఏం చెప్తోంది, దాని పట్ల అనురక్తితోటి తెలుసుకుని చేయడంతో దాని యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది. ఈ శక్తి అనగానే ఏంటి, 16 కళలతో ఉండే అంత అద్భుతమైన సర్వశక్తిమంతమైన యూనివర్స్ లో ఉండే అంత శక్తి మనకి అవగతం అవుతుంది. సర్వశక్తిమంతం అనగానే మనతో పాటు ఇంకా జీవరాశి చాలా ఉన్నాయి. మనిషికి ఎందుకు ఇలాంటిది ఉంటోంది అంటే 16 కళల్లో 5-6 కళల వరకు మనం మినరల్స్ లో చూస్తాం, అంటే చలనం లేని వాటిలో కూడా శక్తి ఉంటుంది, జడభరితమైన వాటిలో కూడా. సో అది 5 to 6 కళల్లాగా ఉంటుంది, అంటే దాన్ని ఇవాల్వ్ అవ్వాలి. తర్వాత మనిషికి జంతుజాలానికి 7 నుంచి 8, మనిషికి ఆల్మోస్ట్ 8 నుంచి 10 కళలకి దగ్గరగా ఉంటాడు. 16 కళల్లో ఈశ్వర శక్తి నిమిడీకృతమై సంపూర్ణమై ఉంటుంది అంటే ఆల్రెడీ మనిషికి సహజంగా ఉండే సహజ సమానమైన స్థితి వచ్చేసింది. ఈ అచీవ్మెంట్ కోసం నెక్స్ట్ 6 steps కోసమని ఈ చక్రభేదన జరగాలి. అసలు అక్కడ ఏముంటుంది, 3 కుండలిని శక్తి అని ఏదైతే మీరు అన్నారో అది 3.5 చుట్లతోటి ఒక పావులాగా ఒక కాయిల్ లాగా ఉంటుంది. మీ ప్రాణంతో దాన్ని వరకు వెళ్ళి తేయగలగాలి. ఇది ఈ కుండలిని అనేది అంటే కొంచెం ఎనాటామికల్ గా చూస్తే, అంటే మన ఫిజియలాజికల్ గా చూస్తే ఎక్కడ ఉంటుందండి, అంటే ఇప్పుడు మామూలుగా అయితే వెన్నుపాము ఉంది, కాకిక్స్ సేక్రల్ జాయింట్ కింద ఉంటుందండి. అంటే ఏదైతే కింద మనం ఎడ్జ్ లో ఉంటుందో, అంటే మీ వెన్నుపాము ఎండింగ్ చివర హుక్ లా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి మామూలుగా అయితే జంతువులో కొన్ని తోక అంటే ఆ తోక కట్ చేయబడిన ప్రాంతం దాంట్లో కూడా, అంటే మనకి ఈజీగా ఎప్పుడైనా ఎవరైనా పడ్డవాళ్ళు కాకిక్స్ పెయిన్ పడ్డ వాళ్ళకి బాగా తెలుస్తుందండి, ఎందుకంటే అది లూప్ ఓపెన్ అయిపోతుంది. ఇట్ ఈస్ లైక్ ఎ స్ట్రక్చర్ డిసెక్టివ్ కన్ఫర్మేషన్ లాగా ఒక అలైన్మెంట్ ఉంటుంది, ఒక పావు లాగా. అంటే నిగూఢంగా ఉండే పావు బహిర్గతంగా అక్కడ చూసామనుకోండి అది కూడా పావులానే ఉంటుంది. ఈవెన్ మన అరికాల్లో ఉండే బొటన వేలు దగ్గర నుంచి హీల్ వరకు ఉండేది కూడా అదే స్ట్రక్చర్. సో దీనికి ఈ మనం ఊపిరి ద్వారా దాని ప్రచోదనం, దాన్ని తట్టి లేపడం, సో అప్పుడు అది పైకి లేవడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రాణాయామం ద్వారా. ఎందుకంటే మనం గాలి విలువ మనకు తెలియట్లేదు, ఎందుకంటే మనం ఆ మీడియాలో ఉన్నాం కాబట్టి, అంటే ఎయిర్ మీడియా వీఆర్ ఇన్. సో ఎప్పుడైతే ఈ బ్రెత్ అనేది ఉంటుందో బాడీ ఈజ్ అవుతుంది టు మూవ్. ఆ ఈజినెస్, ఆ కంఫర్ట్నెస్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. సో మామూలుగా మెడికల్ గా చూస్తే చాలా మంది కూర్చోలేరండి, ఈ పడ్డవాళ్ళు కానీ, లేకపోతే కాలు మీద కాలేసుకుని కూర్చునే వాళ్ళు కానీ, లేదా అంటే ఒక పక్కకు వెళ్తున్నప్పుడు దాని పట్ల క్యాల్సిఫికేషన్ అయిపోతుంది. లైక్ నథింగ్ బట్ పీనియల్ గ్లాండ్ అనుకోండి, ఫ్లోరైడ్ ఎలా అంటామో ఈ క్యాల్సిఫై అయిపోతూ ఉంటుంది దాన్ని వాడకపోతే. సో ఆసనాల్లో కూడా మూలాధారానికి సంబంధించి ద ఫస్ట్ ఆసనం సిద్ధాసనం ఉంటుందండి. సిద్ధాసనం విల్ మేక్ యూ టు సిట్ కంఫర్టబుల్లీ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ అవర్స్. సో దీనివల్ల ఏంటంటే ఏదైతే బాడీ స్ట్రక్చర్ ఉంటుందో దాన్ని అనువుగా మార్చేలాగా ముందు శరీర ధారణ చేయాలి. ఆ చేస్తున్నప్పుడు ఈ కాకిక్స్ దగ్గర ఫిజికల్ బాడీని దానికి రెడీ పెట్టడం, అంటే దాన్ని సిద్ధం చేయడం. ఆ సిద్ధం దేనికి చేయాలంటే మళ్ళీ 16 కళలకు చేయాలి. ఆ 16లో ఆల్రెడీ నువ్వు మనిషి జన్మ పుట్టావు అంటేనే ఒక 8-10 వచ్చేసాయి నీకు. ఈ మిగతావి చేస్తే సర్వశక్తిమంతుడు అవుతాం.
సో ఇక్కడ సర్వశక్తి మంత్రుడు అనేవాడు ఎవడున్నాడు మనకి అంటే చూడగానే యాక్చువల్గా ఈ 16 కళల మీద మాత్రమే మన ఇద్దరం ఒక ఎపిసోడ్ చేయాలని అనుకుంటున్నాను. Yes. అందుకని ఇక్కడ వ్యూయర్స్ చెప్పేది ఏంటంటే 16 కళలు అంటే ఏంటి, అది వేరే చేస్తాం మనం. అది చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది అది. యాక్చువల్గా 16 కళలు అన్నప్పుడు చంద్రుడికి కూడా మనం 16 షోడశ కళారు అంటాం. మనకి ఈ వ్రతాలు కూడా చేస్తామండి, చాంద్రాయణ వ్రతాలని కూడా ఉంటాయి. అవును, అవన్నీ వేరే డిస్కస్ చేస్తాం. ఇప్పుడు అండి ఎనటామికల్గా మళ్ళీ ఒకసారి చూసంటే దగ్గర మనకి మూలాధార చక్రం ఉంది. మూలాధార దగ్గర నుంచి కొంచెం పైకి వస్తేనేమో స్వాధిష్టానం వస్తాం, దాని కొంచెం పైకి వస్తేనేమో మణిపూర్ అంటాం. ఈ మణిపూర్ నుంచి మన అనాహత కావచ్చు, లేదా విశుద్ధ కావచ్చు, లేదా ఆజ్ఞ కావచ్చు, లేదా సహస్రారం కావచ్చు, మొత్తం బాడీలో ఉన్నాయి. మనకి స్పైనల్ కార్డ్కి చూసినప్పుడు స్పైనల్ కార్డ్లో కూడా మనకి సెర్వికల్ అని, థొరాసిక్ అని, టోటల్గా ఒక 31 మోడర్న్ సైన్స్. ఇప్పుడు అలా ఇక్కడ ఎన్ని ఉన్నాయండి నాడులు కానీ తరతరా కానీ? నాడులు శివ సంహిత ప్రకారం 3.5 లక్షలు ఉన్నాయండి. ఓకే. సో దాంట్లో 72,000 మాత్రమే మనం కన్సిడర్ చేయాలి అని చెప్తుంది గేరండ సంహిత, అలా చెప్తుంది. ఎందుకని అంటే ప్రాణశక్తి మిగతా వాటిల్లోకి వెళ్లేంత అవకాశం లేదు కాబట్టి. సో ఇక్కడ మోడర్న్ సైన్స్ ప్రకారం నాడులు అంటే నెంబర్ ఆఫ్ న్యూరాన్స్, అవన్నీ పోతూ ఉంటాయి, కొన్ని కోట్ల న్యూరాన్లు ఉన్నాయని మనకి మోడర్న్ మెడిసిన్ చెప్తుందండి, సైంటిఫిక్ దీంతో. సో అలాగా న్యూరాన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు నాడులు. బట్ ఇక్కడ నాడి ప్రచోదనం అనేది ఒక ప్రక్రియ మనం చేస్తాం, వేర్ మోడర్న్ సైన్స్ హ్యాస్ నాట్ బీన్ ఇన్ టు దట్. అంటే క్వాంటమ్ ఫిజిక్స్ లో కూడా మనం చూస్తే దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ అని చెప్తారు తప్ప దాని మీద ఇంకా అధికారపూర్వకమైన ఇది ఉన్నాయని చెప్పలేదండి. సో ఏన్షియన్ సైన్స్ ఆల్రెడీ దాని గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతోంది. సో ఈ నాడుల్లో కూడా ప్రాణశక్తి వెళ్ళాలి. ప్రాణశక్తి వెళ్తేనే కదా సంకోచ వ్యాకోచాల పట్ల, నీ ఆలోచనల పరిధి పట్ల ఎప్పుడైతే స్పేస్ ఉంటుందో, అంటే వ్యాకోచం పెద్దగా అవుతున్నప్పుడు స్పేస్ వల్ల నీ బాడీ లైట్ ఉంటుందండి, అంటే మన ఆలోచనల పరిధి తగ్గుతుంది, ఒక కామ్నెస్ విల్ బి దేర్. అందుకని నాడుల్లోకి ఇలాంటివన్నీ వెళ్ళాలి. దీంట్లో ఇంకా శక్తి నాడులు ఉంటాయి, ఇంకా రకరకాల నాడులు ఉంటాయి, మేధానాడి, కూర్మనాడి, చాలా రకాల నాడులు ఉంటాయి. ఇవన్నిటినీ ఈ ప్రాణాయామాల ద్వారా కుండలిని శక్తితోటి ఉండే యోగా పరిక్రమ ఏదైతే ఉంటుందో అది యోగంలోకి తీసుకెళ్లే ప్రక్రియలు ఈ సిద్ధశాస్త్రం చెప్తూ ఉంటుంది. సో ఇలాగ మనకి ఆ నాడుల వ్యాకోచం, సంకోచం లాంటివి చేస్తున్నప్పుడు, అంటే ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్స్, ఇవి ఈక్వల్ టు మీ హార్ట్ యొక్క పల్సేషన్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. ఈ హార్ట్ పల్సేషన్ అనగానే మనకి తిన్నగా వచ్చేది మనకి అనాహత చక్రం. అండ్ మనకి మోడర్న్ సైన్స్ లో చూస్తే థొరాసిక్ రీజియన్. అంటే ఇక్కడ మనకి లంగ్స్ కెపాసిటీ పెరగాలి, ద వే యూ టేక్, మనకి ఉండే ఈ లంగ్స్ ఆల్వియోలై కొంచెం అంత ఫిల్ట్రేషన్స్ కరెక్ట్ గా ఉండాలి, బ్రెత్ ప్యాసేజ్ క్లియర్ గా ఉండాలి. ఎలాంటి ముక్కుతో అంటే ఎలాంటి నాస్ట్రిల్ తోటి మనం తీసుకుంటున్నాము, ఆ తీసుకుంటున్నప్పుడు లోపల ఎలాంటి వర్క్ జరుగుతోంది, అలా కాకుండా నీ థాట్స్ మన కంట్రోల్లో ఉండాలి అంటే మణిపూరకంలో ఉండే ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన గట్ ఎనర్జీ అంటాం. సో ఇలాంటివన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవ్వడం మొదలు పెడతాయి. అంటే మనం కంగారుగా చేస్తున్నామా, లేకపోతే నింపాదిగా చేస్తున్నామా, ప్రశాంతంగా చేస్తున్నామా, ఇలాంటివన్నిటికీ ప్రతిదీ మనం చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఎట్ యువర్ మెంటల్ లెవెల్ ఇట్ విల్ బి అంటే ఈజీలీ ఎక్స్పీరియన్స్డ్. అలాగే ఎండోక్రినాలజీ ప్రకారం చూసినప్పుడు మన బాడీలో ఉండే ఏవైతే గ్లాండ్స్ ఉంటాయో ఆ గ్లాండ్స్లో కూడా మరి ఏది తినడానికి అనాహత చక్రం ఏదైతే మనం హృదయ స్థానం గురించి మాట్లాడుతున్నామో అక్కడ ఉండే ప్రధానమైన గ్లాండ్స్ నుంచి వచ్చే దాంట్లోంచి మనకి ఎడ్రినల్ గ్లాండ్స్, మనకి థాలస్ కావచ్చు, హైపోథాలమస్ కావచ్చు, లేదా పినిల్ కావచ్చు, లేకపోతే కనుక ఆల్. ఇప్పుడు ఈ టోటల్ దాంట్లో కుండలిని సహస్రారం దాకా ఆ ప్రచోదనం చేయడానికి యోగిక్ తంత్రాల సిద్ధశాస్త్రం ప్రధానంగా ఏం చేయమని చెప్తోందండి సాధన? ఇది ఓవర్ నైట్ వచ్చేసేది కాదు, ఇట్స్ ఎ ప్రాసెస్. వాడే లేవగానే మనకి దేహశుద్ధి, ఓకే, బుద్ధి శుద్ధి, ఇచ్ఛాశుద్ధి, ఓకే, కర్మశుద్ధి. అంటే కర్మలు మనం యాడ్ చేస్తున్నామా, డిలీట్ చేస్తున్నామా, అంటే దాన్ని దర్శనంగా చూస్తున్నామా, దాంతో ఇన్వాల్వ్ అవుతున్నామా. ఓకే. సో హ్యూమన్ బాడీ యొక్క యాక్టివేషన్ లైఫ్ సైకిల్ అంతా ఎలా ఉంటుంది అంటే 95% మన రియాక్షన్స్ అక్కర్లేదు. ఏన్షియంట్ సైన్స్ అదే మార్గంలో నడిచింది. అందుకనే కదా ఋషులు ఇక్కడున్న వాళ్ళు కూడా దర్శనీయంగా విజన్ లాగా చూస్తూ ఉండే ఒక టెలిపతి అనేది ఒక విద్యని దాన్ని తీసుకుని ఇంత టెక్నాలజీని డెవలప్ చేయడానికి గల కారణమైంది. రూట్స్ అన్ని అక్కడవే కదండి. ఇప్పుడు కూడా చాలా వాటికి అంత ప్రూఫ్ వస్తోంది అంటే టెక్స్ట్ ఈస్ ఫ్రమ్ దట్ లెవెల్.
ఆ ఏన్షియంట్ టెక్స్ట్ లో ఇవన్నీ ఆచరించేవాళ్ళు. ఎలా ఉండేది వాళ్ళది? పొద్దున్న లేవగానే దౌతి క్రియలు షట్కర్మలతోటి ఉండేది. సో దంత దౌతి దగ్గర నుంచి నాలి దౌతి, బ్రీత్ దౌతి, పేగులు తీసి కడిగిన ఋషులు కూడా ఉన్నారండి. ఇలాంటి క్లెన్జింగ్ పార్ట్ లో నాస్ట్రిల్స్ కూడా ప్రతిదీ అండి. జలనేతి ఉండేది, చాలా క్రియలు ఉండేవండి. దీంట్లోనే 4 రకాల సీక్రెట్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. వత్సర అనే టెక్నిక్ ఒకటి పట్టుకుంటే, వత్సర దాన్ని పట్టుకుంటే బాడీ మొత్తం డిసీజ్లెస్ అయిపోతుంది. డిసీజ్లెస్ అంటే అసలు ఇంకా మనకి రోగాలు అన్నవే ఉండవు. అంటే అంత చైతన్య భరితమైన, అంత అమృత ప్రదమైన శరీరాన్ని మనం దాంట్లో పెట్టచ్చు. ఇలాంటి యోగిక్ టెక్నిక్స్ అన్ని ఉండేవి. సో వాళ్ళు ఈ దౌతి కార్యక్రమాలు ఫిజికల్ గా పంచేంద్రియాలకి సంబంధించి చేస్తుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా పంచేంద్రియాలతోనే ఎక్కువ వస్తూ ఉంటుంది. సో దాన్ని ఆపుతూ మంత్రబద్ధంగా, తంత్రబద్ధంగా ఈ యంత్రాన్ని తీసుకెళ్లేవాళ్ళు. అంటే ఒక లక్ష్యం ఉండేది. మనం దేనికి వచ్చాము అనే ఒక లక్ష్యం, ఒక ప్యాషన్ అంటున్నారు కదా ఇప్పుడు, దానికి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అవుతున్నప్పుడు అది మనల్ని లాగాలి దాంట్లోకి. అంటే అది మనల్ని పిలవాలి, ఆ కాల్ రావాలి. ఎప్పుడు అవుతుంది అది? ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వాయిస్ ఆఫ్ సైలెన్స్. అంటే నీవు మౌనంగా ఉంటున్నప్పుడు నీ లోపల ఉండే అంతర్వాణితోటి కనెక్ట్ అవ్వడం అనేది అదొక చర్య. మౌనముద్ర ఎన్ని రకాల పాత ముద్రలు ఉన్నాయండి. సో ఇంత నాలెడ్జ్ తోటి వాళ్ళు డేని చూసేవాళ్ళు. సో డే వాళ్ళ కంట్రోల్లో ఉండేది. మనము దీంట్లో కూడా విన్నాం కదండి, గౌతమ్ మహర్షి ఒకటే రోజు ధాన్యం పండించి, మొలకలు ఎత్తించి, పంట పండించి, మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా సంతర్పణ చేసేవాళ్ళు. అంటే అంత అపురూపరమైన భాండారంతో ఉండే ఒక విద్యలు ఇలాంటివన్నీ అనమాట. ఇవి మనకి ఇప్పుడు లిమిటెడ్ అయిపోయాయి కాబట్టి మన దాని గురించి అసలు అవగాహన కూడా ఉండట్లేదు. కాకపోతే అలాంటి స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం. సో మన రోడ్స్ ఎప్పుడు కూడా వెనకాల ఎలా ఉంటుంది, దాని ముందుకు ఎలా తీసుకెళ్ళగలగాలి. సో మన పాత్ర ఎంతవరకు, నాలెడ్జ్ షుడ్ బి లైక్ ఇన్ఫర్మేషన్ లా కాకుండా ఎక్స్పీరియన్స్ అవుతూ నాలెడ్జ్ ని గెయిన్ చేస్తూ దానికి 10 మందికి ఉపయోగపడేలాగా విజ్డమ్ లా తీసుకెళ్ళాలి. దిస్ ఈస్ ద బేస్ లైన్ of any human personality in whatever the profession might they will be, but human being అంటున్నప్పుడు ఆ బీయింగ్ లో ఉంటున్నప్పుడు కావాల్సిన ముఖ్యమైన స్థితి ఇది. ఎంతమంది ఉంటున్నాం అలాగా? అంతే కదండి, హ్యూమన్ బీయింగ్ హ్యూమన్. ఎస్. సో మళ్ళీ ఈ బీయింగ్ ఎక్కడ కనెక్ట్ అవుతుందన్నది చూడాలి కదా. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అంటున్నాము, బీయింగ్ కదా ఇది. ఈ బీయింగ్ కి కావాల్సినవన్నీ, అంటే వాళ్ళు శరీరాన్ని, ఇది శరీరం అని చెప్పేవాళ్ళు తప్ప ఈ శరీరం నాది అన్న దాంతో ఉండేవాళ్ళు కదండి. ఈ శరీరానికి ఏం కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తూ ఆ శరీరంతో లింక్ ఉన్న మైండ్ని తీసేస్తూ ధ్యానం ద్వారా, అంటే ధ్యానం దేనికి ఉంటుందండి? ఆందోళన దూరం చేయడమే ధ్యానం. మన ఆలోచనలని. ఇప్పుడు మీరు ధ్యానం అన్నారు కదండి, మామూలుగా మనకి అష్టాంగ యోగ మార్గంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి చెప్తారు. అవును. వీటిలో కొన్నేమో అంటే యమ నియమాలేమో పూర్తిగా మోరల్ ట్రైనింగ్గా అనిపిస్తుంది. నైతికబద్ధంగా, నియమబద్ధంగా మనం ఎలా ఉండాలని దాని సంబంధించి. అవునండి. ఆసనాను, ప్రాణాయామం అయితే కనుక పూర్తిగా మన యొక్క ఒక స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ అనండి, లేదా పూర్తిగా మన యొక్క శ్వాస మీద కమాండ్ అని. అటు తిరిగి రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారానే మనం ప్రాణశక్తి తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మనం ఈ మీడియాలోనే ఉన్నాం కాబట్టి, ఎయిర్ మీడియాలో ఉన్నామండి. భూమి మీద మనం బతుకుతున్నామంటే శ్వాస ఉంటే బతుకుతున్నాము, శ్వాస లేకపోతే లేదంటున్నాం. సో ఎయిర్ ఈజ్ దాట్ ఇంపార్టెంట్. ఈ మీడియాలో ఉంటున్నాం కాబట్టి దాని ద్వారానే మనం ముక్తిని పొందాలి, లేదా మన ఒక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం లాంటి శరీరం ధారణ చేశాం. ఇది ఇట్ ఈస్ లైక్ ద హైవే అనమాట. సో ఇలాంటి ఊపిరి అనే ఒక హైవేని పట్టుకుని వెళ్ళగలగాలి. ప్రాణాన్ని, ఆయుని పెంచేలాగా పాయు, అంటే ప్రాణాయామంలో పాయ అంటాం కదా, దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకునే క్రమంలో 2 నాలెడ్జ్లు ఉంటాయండి ఇక్కడ. ఒకటి ఈశ్వరిటిక్, ఇంకోటి ఎక్సోరిటిక్. సో ఇదంతా కూడా అంతర్భావనతోటి దేనికి వెళ్ళాలి అంటే, మన మైండ్, బాడీ, స్పిరిట్ కాన్సెప్ట్ లోకి వచ్చేటప్పటికి ఈ మైండ్ ఏం చెప్తోంది, స్పిరిట్ వేర్ ఇట్ వాస్ గైడింగ్ యూ, అండ్ బాడీ వేర్ ఇట్ ఈస్. ఈ మూడింటికి ఉండే కాన్షియస్నెస్ ఒక ఆధారం, ఒక ఫొనెటిక్ ఫోర్స్ అంటాం దాన్ని. అంటే ఒకటి బైండ్ అయి ఉంటుంది, అది చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తి ఇలాంటి షట్కర్మలను ఆచరిస్తూ, ఇలాగా మీరన్నట్టు అష్టాంగ యోగాన్ని అనుభవిస్తూ ఒక ట్రైనింగ్ పార్ట్ లా పెడితే, ఎలాంటప్పుడు పిల్లలైతే అడాలసెన్స్ ఏజ్ రాకుండా ఉండడం ఆ ఏజ్ లో చేస్తే
వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ ఇది నెక్స్ట్ జన్మకి తీసుకెళ్ళిపోతారు. ఓకే. వాట్ ఎవర్ ద స్టడీ మైట్ బీ ఇట్ ఈస్, అంటే ఇది సోర్స్ కాబట్టి. సో అలాంటి ఒక ప్రౌఢ స్థితిలోకి ఎంటర్ అయ్యే ముందు జరగాల్సిన ట్రైనింగ్ ఇది. మాకు చిన్నప్పుడు అంతా అంతే చెప్పేవాళ్ళు. ఈవెన్ సత్యసాయిబాబా స్కూల్లో బాల వికాస్ దాంట్లో కూడా ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. ఓకే ఓకే ఓకే. సో ఇవన్నీ కూడా ఇట్ ఈస్ దేర్, నాలెడ్జ్ ఈస్ దేర్. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ఇన్నర్ సోల్ని ప్రచోదనం చేసేందుకు కావలసిన శిక్షణ, మానసిక శిక్షణ, మానసిక శిక్షణ, అది శరీరం ద్వారా వ్యక్తీకరణ. పూర్తిగా మనం చేసే క్రియల ద్వారానండి, కర్మల ద్వారానండి, మనం చేసే వాటిలో. దానివల్ల ఏమొస్తుంది, నీకు మనకుండే ఒక 16 కళల్లో కళల్ని అచీవ్ చేసే అవకాశం వస్తుంది. సో ఉద్ధరించాలి అనగానే ఎవరో చదువు చేశారు, ఎవ్రీథింగ్ వాజ్ విత్ ఇన్ యూ. నీలో ఏం జరుగుతుందో తెలిస్తే యూనివర్స్లో ఏముంటుంది, లేకపోతే సొసైటీలో ఏముంటుంది అన్నది అవన్నీ చాలా ఈజీ. బట్ లోపల అంతర్గతంగా ఉండే శక్తులతోటి నువ్వు ఎలాగ ఉండొచ్చు. అసలు నిజంగా చెప్పాలంటే ప్రాణంతో లోపల డాన్స్ జరుగుతుందట. సో అలాంటి ఒక నృత్యం ఎలా ఉంటుంది, ఇప్పుడు శివతాండవాన్ని ఇందులో మనం ఎగ్జాక్ట్లీ శివతత్వాన్ని రిజెంబుల్ చేసేలాగా ప్రాణంతో జరిగే ఒక లోపల నృత్యాన్ని దర్శనీయంగా చూడగలిగే అంత శరీరం ఉండగా ఇంకేం కావాలి మనకి అసలు. సో అలాంటి డాన్స్ నువ్వు చూడాలి అంటే మనకి నాట్యంలోని ఎన్ని రకాలు ఉన్నాయండి, ఎన్ని ముద్రలు ఉన్నాయండి. అంగరంగ వైభవంగా చేసుకునే ఒక ప్రజ్వలిల్లే అంటే ఒక రోల్లో వెళ్ళేటప్పటికి వాళ్ళు మైమర్చిపోయేలాగా ఎలా అయితే ఉంటుందో అలాగా నీ సోల్ దానికి కనెక్ట్ అయ్యి ఇట్ విల్ బి ఎగ్జిబిటింగ్. దాని రోల్ అది చేసుకునేంత అవకాశం మనం ఇవ్వడం కేవలం ఊపిరి ద్వారా. ఆ ఊపిరి ఎలా ఉండాలి అనేది కూడా నిర్ణీతంగా మనం లెక్కలు కట్టుకుని వస్తామండి. పైగా మన బాడీలో ఎన్ని కణాలు అయితే ఉన్నాయో అన్ని కణాల్లో ఆ డిఎన్ఏ అనండి ఏదైనానండి అవి యాక్టివేట్గా ఉండాలంటే కావాల్సింది మన మోడర్న్ మన వాళ్ళకి అర్థం చెప్పాలంటే ఆక్సిజన్. లిటరల్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ తీసుకోవడము, ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఏదైతే మనం చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఏవైతే మనం చేస్తున్నామో అవి క్యాజువల్గా చేస్తున్నావా, దాని అర్థాన్ని అంతరార్థాన్ని అర్థం చేసుకుని చేస్తున్నావా, అప్పుడు పరమార్థంలోకి వెళుతున్నావా లేదా అన్నది పాయింట్. అప్పుడు మనకి ఏమవుతుందంటే మీ యొక్క యోగా శాస్త్రం వాటిలోనే చెప్పాలి అంటే ఫిజికల్ బాడీని మాత్రమే చూస్తున్నావా, అస్ట్రాల్ బాడీని చూస్తున్నావా, ఈథరిక్ బాడీని చూస్తున్నావా, మెంటల్ బాడీ చూస్తున్నావా, కాజల్ బాడీ చూస్తున్నావా, అంటే కారణ శరీరాన్ని చూస్తావా, భౌతిక శరీరాన్ని చూస్తావా, సూక్ష్మ శరీరాన్ని చూస్తావా, స్థూల శరీరం చూస్తావా, అసలు ఏం చూస్తున్నావు, ఎలా చూస్తున్నావు అనే దాన్ని బట్టి మనకి ఇంకోటి ఇక్కడ ఏమవుతుందంటేనండి మనంతా ఎఫెక్ట్ల మీద బతికేస్తూ ఉంటాం. అంటే నాకు ఇలా ఉంది, నాకు ఇలా ఉంటుంది, ఇలాగా మనం కంప్లైనింగ్ స్టేజ్లో ఉంటున్నాం తప్ప అది దేని వల్ల వస్తుంది, అది ఏ పొరల్లో ఉంది లోపల, నీకు దేనితో అక్కడ డీలింక్ అవుతుంది, కమ్యూనికేషన్ ఎక్కడ కట్ అయింది, మీ కాజల్ బాడీలో నుంచా మీరు అన్నట్టు 5 లేయర్స్ ఈ కోశాల నుంచి ఏదైతే కట్ అయిందో అది బిల్డ్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్ ఉండదు. సో ఇక్కడ ఎఫెక్ట్ కంప్లైంట్ చేసే కన్నా కాజ్ వెతకడం అనేది ఒక అలవాటుగా మారాలి. అది మనకు డిసిప్లిన్లో ఈ ప్రాణ యమ నియమాల మధ్య నుంచి ఛేదించుకుంటూ ఒక నాణ్యతని, అంటే ఒక ఊపిరి ఒక్కొక్క మెట్టు కింద పెట్టుకోవాలి. ఒక ఇటుక మన ఇల్లు కట్టామనుకోండి ఎన్ని ఇటుకలు కావాలి, అలాంటిది అలా ఆలోచనలు ఇటుకలు పరిధి పెట్టి ఇది ఇంతే, ఇది నిర్ధారణ ఇలానే వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళే ఒక్కొక్క మెట్టు పెట్టేది మన హ్యూమన్ బాడీ థాట్ అవ్వాలి. ఎందుకంటే మనకు వచ్చే 70,000 సుమారు ఆలోచనలు వస్తాయండి రోజుకి, ఏది ఒక్కటి పనికిరాదు. ఏదైతే మన జీవితానికి ఉపయోగపడుతుందో, మన జీవితాన్ని పరమార్థం చేసుకుంటామో అదే అసలైన ఆలోచన. ఇక్కడ ఇంకొక డౌట్ అండి సింధూజీ గారు, మామూలుగా యోగిక్ దాంట్లో ఈ షట్చక్రాలు వాటి గురించి చెప్తున్నప్పుడు ఒక్కొక్క చక్రానికి ఇంగ్లీషు పదంగా వాడాలంటే డిస్క్ అంటాం. ఎనాటామికల్గా చూసినప్పుడు దానికి ఒక్కొక్క లైట్ అంటే ఒక అంటే రోజీ రెడ్ కలర్ అని కాను, లేకపోతే గోల్డెన్ లైట్ అని కానీ. ఇప్పుడు ఆజ్ఞాచక్రం తీసుకుంటే అసలు అత్యంత తీవ్రమైన శ్వేతవర్ణపు అంటారు, యాక్చువల్లీ చాలా తెల్లగా ధవళకాంతిలో ఉంటుంది అంటారు, సహస్ర దళాలు ఉంటాయి ఉన్నాయంటారు కదండి. ఇక్కడ ఆజ్ఞాచక్రానికి సంబంధించి చెప్తున్నప్పుడు ఎలాగైతే ఒక అత్యద్భుతమైన తెల్లని ఒక రంగుని చెప్పారు, అలాగే వివిధ వాటికి కూడా చెప్పారు, మిగతా చక్రాలకు కూడా. ఇందులో నాకు 2 డౌట్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఈ రంగుల్ని చెప్పడానికేను దాని వెనకాల ఏదైనా కారణం ఉందా ఒక్కొక్క దానికైనా? ఒకటి అంటే ఆధార చక్రానికి ఒకటైతే కనుక స్వాధిష్టానానికి ఒకటి ఇలాగా, మూలాధారానికి. రెండోది ఇందులో నాకు డౌట్ ఏంటంటే శివుడికి 3వ నేత్రం ఉంది అంటారు, థర్డ్ ఐ అంటాం.
ఈ థర్డ్ అయిన ఆజ్ఞాచక్రంగా చెప్పడం జరిగింది యోగిక్లో. యోగాలు. అంటే శివుడి యొక్క త్రినేత్ర తత్వాన్ని చెప్పడం వెనకాల నీ ఆజ్ఞాచక్రాన్ని, అంటే ఆ శివుడి ముందు నువ్వు కూర్చున్నప్పుడు నేను నువ్వే మర్చిపోయి అచింత్యం అమేయం అమోఘం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం అనుభవిస్తూ ఆయన యొక్క ఆ మూడవ కన్ను తెరుచుకోవడం అనేది నీలోనే ఒక తరుడైన తెరుచుకోవడం అనేది చెప్పుంటారేమో అనుకుంటున్నాను. అంతేనండి.